హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనందిని లేకుండా చేయాలని జీవన అలెక్కే కుట్రను ముందుగానే తెలుసుకున్న శశికాంత్ అయితే జీవన చెంప పగలగొట్టి తన కోడలు ఆనందిని ఎలా కాపాడుకోబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే అలెక్య ఎలాగైనా నా ఆది నేను కలిసిపోవాలి, నాకు గతం గుర్తొచ్చిందనే విషయం ఆదిత్యకు చెప్పాలని ఈరోజు చాలా ప్రయత్నాలు చేస్తుంది. తనకు భయం వేస్తున్నట్టు నటిస్తూ ఆదిత్యను బిగ్గరగా హగ్ చేసుకుంటుంది. నాకు భయం వేస్తుంది బావగారు అని ఇలా నటిస్తూ ఉంటుంది. ఇంతలోనే వీళ్ళిద్దరూ ఇలా హగ్ చేసుకుంటూ ఉండగా జీవన చాటుగా చూస్తుంది. ఏంటి ఈ తింగరి దివ్య ఇలా చేస్తుందేంటి, అసలు ఇది కావాలనే చేస్తుందా, ఎంత భయం వేస్తే మాత్రం బావగారిని హక్ చేసుకోవాలా అని జీవనకైతే ఇలా మతి లేని దివ్య మీద అనుమానం వస్తుంది. ఏదో జరుగుతుంది, దివ్యకు మధ్య ఆదిత్యకు మధ్య ఏదో సంబంధం ఉంది. ఆదిత్య, సునంద, శశికాంత్ వీళ్ళు ముగ్గురు కూడా దివ్య ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారని చెప్పి జీవన అయితే ఇలా ఆ దివ్య మీద ఒక కన్ను వేయాల్సిందే అని ఇలా కన్ను వేసి దివ్య ఏం చేస్తుందనే దివ్యనే గమనిస్తూ ఉంటుంది జీవన అయితే ఈరోజు. ఇలా అలెక్కి అయితే ఆదిత్యకు ఎప్పుడెప్పుడు దగ్గర కావాలి, నా గతం మర్చిపోలేదు, నేను గతం నాకు గుర్తుంది, నేను నీ అలెక్కినని ఎప్పుడు చెప్పాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇలా హక్ చేసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఆదిత్య మాత్రం ఏంటి ఇలా చేస్తున్నావంటే భయం వేస్తుందని అబద్ధం చెప్తుంది. ఇంతలోనే ఆనంది వచ్చి సారీ ఆదిత్య గారు, దివ్య అలా గతం మర్చిపోయింది కాబట్టి ఇలా ప్రవర్తిస్తుంది, మీరేం అనుకోకండి అని ఇలా ఆనంది అయితే దివ్య బదులు తనకు సారీ చెప్తుంది. ఇలా జీవన అయితే ఇదంతా గమనిస్తూనే ఉంటుంది. ఏంటి ఈ ఆనంది సీరియస్ అవుతుంది అనుకుంటే దివ్య గురించి సీరియస్ కాలేదేంటి, తన చెల్లెలంటే ఎంత ఇష్టం ఈ ఆనందికి అని జీవన అయితే సైలెంట్ అయిపోతుంది. కానీ నైట్ టైం అవుతుంది. దివ్య ఒక్కతే పడుకోలేదని చెప్పి ఇక్కడ సింహాద్రి పద్మమ్మ బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఆనంది దగ్గరనే పడుకుంటానని దివ్య మారం చేస్తుందో ఏమో, ఆదిత్య బాబు ఎలా ఫీల్ అవుతున్నాడో ఏమో అని సింహాద్రి పద్మమ్మ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఆదిత్య అయితే ప్రాబ్లమ్స్ ముందుగానే అర్థం చేసుకుంటాడు కదా. బెడ్రూమ్లోనే ఆనంది దివ్యని పడుకోమని చెప్పి తను గెస్ట్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను ఆనంది అని ఇక్కడ ఆదిత్య అయితే అలా గెస్ట్ రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉంటాడు. అప్పుడే దివ్య ఆనంది అయితే ఇక్కడ పడుకుంటారు కదా. ఇదంతా కూడా జీవన గమనిస్తూ ఉంటుంది. ఏంటి ఈ ఆనంది మరి ఇలా చేస్తుంది, బావగారిని గెస్ట్ రూమ్లో పడుకోమని చెప్పి తను తన చెల్లెలు ఇలా బెడ్రూమ్లోని బావగారు పడుకునే బెడ్ మీద దివ్యను పడుకోబెడుతుందా. ఈ విషయం వెంటనే నేను అత్తయ్యకు చెప్పాల్సిందే. వాళ్ళైనా దివ్యను ఇలా గెస్ట్ రూమ్లో పడుకోమని చెప్పి భార్యాభర్తలు ఒక రూమ్లో ఉండాలని చెప్తారు అని జీవన అయితే వెంటనే వీళ్ళిద్దరూ ఇక్కడ పడుకుంటున్నారు, బావగారు గెస్ట్ రూమ్లో పడుకున్నాడనే విషయం సునందకు చెప్పడానికి వెళ్తుంది. అక్కడ అదే విషయం చెప్తూ ఉండగా శశికాంత్ వస్తాడు. జీవనను ఏంటమ్మా జీవన, భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయి, అవన్నీ కూడా ఇలా చెప్పాలా, అవి అలా చెప్పనవసరం లేదు, ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ముందుగా నువ్వు తెలుసుకోవాలని చెప్పి జీవన మీద ఇలా కోప్పడుతూ ఉంటాడు. కానీ జీవన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి ఆదిత్య ఎలా ఫీల్ అవుతున్నాడో ఏమో, ఆనంది మాత్రం తన చెల్లెల కంటే ఎక్కువగా తన ప్రాణంగా చూసుకుంటుంది అలెక్యను. కానీ అలెక్య మాత్రం ఇలా తన జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిందేమో అనే విషయం ఆనందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే నిజం ఆనందికి తెలియదు కాబట్టి వీళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు అలా పడుకుంటున్నారని తెలుసుకొని ఇది ఇలా ఉండగా ఇక్కడ దివ్య అయితే ఆనంది గాఢ నిద్రలోకి వెళ్ళగానే ఆదిత్య రూమ్లోకి వస్తుంది. ఆదిత్య అప్పటిదాకా పడుకోడు. దివ్య ఆనంది గురించి
ఆలోచిస్తూ ఉంటాడు. దివ్యకు గతం గుర్తొస్తే నా అలెక్య నన్ను వదులుకోగలుగుతుందా? ఇప్పుడు ఎలా, నేను ఏం చేయాలి? ఆనందికి మోసం చేయకూడదు. ఆనంది చాలా మంచి అమ్మాయి. ఆనంది నా కోసం ఎన్నో చేసింది. నాకు పునర్జన్మనిచ్చిన ఆనందికి అన్యాయం నా కల్లో కూడా చేయలేను అని ఇక ఇలా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక ఇంతలోనే ఇక ఆనంది నిద్రపోగానే దివ్య అయితే తన రూమ్లోకి వచ్చి గడియ పెడుతుంది. ఏంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావేంటి దివ్య అని ఇక ఇలా షాక్ అయి అంటూ ఉండగా, నాకు గతం గుర్తొచ్చింది ఆదిత్య, నేను నీ అలెక్యను అని చెప్పి బిగ్గరగా హగ్ చేసుకుంటుంది ఆదిత్యనైతే ఈరోజు అలెక్య. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటి నువ్వు అనేది? నీకు గతం గుర్తుందా? అయినా కూడా ఇక నన్ను దక్కించుకోవడం కోసం ఆనందిని మోసం చేసి ఈ ఇంట్లో అడుగు పెట్టావా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అవును, ఇక నేను నిన్ను వదిలేసి ఎలా ఉంటాననుకున్నావు? నన్ను ఎందుకు ఇంత మోసం చేశావు? ఇక నన్ను మోసం చేసి నువ్వు ఆనందిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని ఇక ఇలా ఆదిత్య కాలర్ పట్టుకొని ఈ రోజైతే ఇక ఇలా అలెక్య అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే, నా ఇష్టపూర్తిగా నేను పెళ్లి చేసుకోలేదు అలెక్య, మా అమ్మా నాన్నల బలవంతంతో నేను ఆనందిని పెళ్లి చేసుకున్నాను, కానీ నిన్ను మోసం చేయాలని కాదు. మరి నువ్వు కూడా మీ అమ్మా నాన్నలు చెప్పినట్టు హ్యాపీగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటావనుకున్నాను, కానీ ఇన్నాళ్ళు నా కోసం పెళ్లి చేసుకోకుండా ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఎందుకు నా కోసం రాలేదు, ఒక్క కాల్ కూడా చేయలేదు అని ఇక అంటూ ఉండగా, ఇక నీ పరిస్థితి ఇక్కడ ఇలా ఉంటే నా పరిస్థితి అక్కడ ఇంకా ఘోరంగా ఉంది. మా వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా గడియ వేసి ఒక రూమ్లో ఉంచారు. ఇక నాకు ఫోన్ కూడా ఇవ్వలేదు. ఇక ఇప్పుడు నేను పెళ్లి పీటల నుండి పారిపోయి వస్తున్నాను. నాకు పెళ్లి చేయాలని చూస్తే మా అమ్మా నాన్న నుండి ఇలా నీకోసం వస్తూ ఉండగా దారిలో యాక్సిడెంట్ జరిగింది. ఇక నాకు అప్ప నుండి గతం మర్చిపోయాను. ఇక నేను చచ్చిపోయాను అనుకున్నాను, కానీ మళ్ళీ నాకు గతం గుర్తొచ్చింది. గతం గుర్తు రాగానే నిన్నే చూశాను. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను, కానీ ఇంతలోనే నీ పక్కన ఆనంది అక్కను చూశాను. మీ ఇద్దరికీ పెళ్ళయిందని తెలుసుకున్నాను. నేను అప్పుడే ఎందుకు చచ్చిపోలేదా, ఇక నేను ఎందుకోసం బ్రతుకున్నానని చాలా బాధపడి ఏడ్చాను. అయినా కూడా ఇక నేను ఎలాగైనా నా ఆదిని దక్కించుకోవాలని ఇక గట్టి సంకల్పంతో గతం మర్చిపోయానని చెప్పి ఈ ఇంట్లో అడుగుపెట్టి నీ కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం, నీ ప్రేమను పొందడానికే వచ్చాను ఆదిత్య. నన్ను మోసం చెయ్యొద్దు, నన్ను పెళ్లి చేసుకో ఆదిత్య అని ఇక ఇలా బ్రతిమాలుతూ ఇలా ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే ఆదిత్యతో. అప్పుడే ఆదిత్య అయితే, లేదు అలెక్య, నేనంటే ఆనందికి ప్రాణం. ఆనంది అంటే కూడా నాకు ఇప్పుడు ఎంతో ఇష్టం. మేమిద్దరం ఇలా కలిసిపోయాము, కాబట్టి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను. ఇక నన్ను క్షమించు అలెక్య అని ఇక అంటూ ఉండగా, లేదు, నీ కోసమే నేను అక్క నుండి ఇక్కడికి వచ్చాను. నీ ప్రేమ కోసం, నిన్ను దక్కించుకోవడం కోసం, ఇక నీ కోసం నేను ఏమి చేయడానికైనా సరే ఇక నేను వెనుకడుగు వెయ్యను. ఇక ఆనందిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని ఇక ఇలా ఏడుస్తూ బాధతో కుమిలిపోతూ ఇక ఆదిత్యను ఈ బ్రతిమాలతో ఉంటుంది అలెక్య అయితే. ఇక ఆదిత్యకైతే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను ప్రాణంగా ప్రేమించిన అలెక్యను వదిలేసుకోవాలా, ఇక నేనే ప్రాణంగా బ్రతుకుతున్న ఆనందిని వదిలేయాలా, ఇక ఇద్దరి మధ్యలో నేను చాలా సతమతమైపోతున్నాను అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక అవన్నీ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం దివ్య, నువ్వు ముందుగా ఇక ఆనంది దగ్గరికి వెళ్ళిపో. ఆనందికి ఇలా మన ఇద్దరం లవర్స్ అని తెలిస్తే బాగుండదు. ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు, అమ్మా నాన్నలకు మన ఇద్దరికి తప్ప. నువ్వు వెళ్ళిపో, నీకు తర్వాత అన్ని విషయాల గురించి చెప్తానని ఇలా ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక సరే, నన్ను మాత్రం పెళ్లి చేసుకోకుంటే నేను మాత్రం ఊరుకోను. నిజం మొత్తం ఆనంది అక్కకు చెప్పి ఇక నేను ఆనంది అక్కను ఏమైనా చేసైనా సరే ఇంట్లో నుంచి పంపించేసి నిన్ను దక్కించుకుంటాను. ఇక నేనంటే ఏంటో నీకు ముందుగానే తెలుసు కదా, ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు నిన్ను వదిలిపెట్టను అనిక ఇలా కోపంగా ఆదిత్యకు వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది అలెక్య అయితే. ఇక అప్పుడే ఇక జీవనకైతే నిద్ర పట్టదు. ఏంటి ఏం జరుగుతుందనే అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇలా ఇక ఆదిత్య రూమ్లో నుండి నైట్ టైం ఇలా ఇక అలెక్య వచ్చి మళ్ళీ ఆనంది రూమ్లో పడుకోవడం చూస్తుంది ఇక జీవన అయితే. అంటే వీళ్ళిద్దరికి మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తుంది.
వీళ్ళు ఇంతకు ముందే ప్రేమించుకున్నారా, అసలు వీళ్ళిద్దరికీ ఏంటి సంబంధం, ఇలా ఇక చీకట్లో బావ రూమ్లోకి వెళ్ళొస్తుందంటే ఏదో జరుగుతుంది అనిక జీవన అయితే వెంటనే ఇక ఈ విషయం పెద్దమ్మకు చెప్పాల్సిందే అనిక ఇందుమతికి కాల్ చేసి ఇలా ఇక ఆదిత్యకు దివ్యకు ఏదో సంబంధం ఉంది పెద్దమ్మ, లేకుంటే నైట్ టైం ఇక ఆదిత్యతో చాలా గొడవ పడడం నేను చూశాను అనిక ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక ఇందుమతి అయితే ఇక నీకు మంచి టైం వచ్చింది, ఇక ఆదిత్య అలెక్య ఇద్దరు లవర్సు, ఇక వాళ్ళు లవర్స్ కాబట్టి ఇప్పుడు ఆనందిని బయటకు పంపించడానికి అలెక్య కూడా నీతో చేతులు కలుపుతుంది, నువ్వు ఆ అలెక్యను ఆయుధంగా వాడుకొని ఆనందిని ఇంట్లో నుంచి గెంటించేస్తావా, లేకుంటే ఆనందిని ఇక శాశ్వతంగా పైకి పంపిస్తావా, అది నీ ఇష్టం, ఇక మనకు మంచి రోజులు వచ్చినట్టే జీవన అనిక ఈ రోజైతే ఫుల్ హ్యాపీగా ఉంటుంది ఇందుమతి జీవన అయితే. ఇక తెల్లవారుతుంది, అప్పుడే ఇక అలెక్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆ రూమ్లో కూర్చొని, ఇక అక్కడికి వెళ్ళి జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి దివ్య ఇక ఏదో దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎవరినైనా ప్రేమించావా అనిక అంటూ ఉండగా అప్పుడే ఏంటి ఈవిడ ఇలా అడుగుతుంది, నేను ఆదిత్య ప్రేమించుకున్నట్టు ఈమెకు తెలిసిపోయిందా ఏంటి అనిక అనుమానంగా చూస్తూ ఉంటుంది అలెక్య అయితే జీవన వైపు. అప్పుడే ఇక జీవన అయితే నేను అంతా గమనిస్తూనే ఉన్నాను అలెక్య, నీ పేరు దివ్య కాదు అలెక్య అనే విషయం నాకు తెలుసు, నీకు బావగారికి మధ్య సంబంధం కూడా నాకు తెలిసిపోయింది అనిక ఈ రోజైతే అలెక్యకు జీవన ఇలా దిమ్మ తిరిగే షాకిస్తుంది. ఆ మాటలు విన్న ఇక అలెక్య అయితే నిజం తెలిసిపోయిందా, ఎలా అనిక అంటూ ఉండగా నువ్వు నైటు ఆదిత్యతో గొడవ పడుతూ ఉండగా నేను వినేశాను, ఇక నువ్వు బావ రూమ్లో నుండి మళ్ళీ ఈ రూమ్లోకి వెళ్ళడం నేను చూశాను, కానీ నేను ఎవరికీ చెప్పలేదులే, ఇక నీకోసమే నేను ఇలా వెయిట్ చేస్తున్నాను, ఇక నువ్వు నాతో చేతులు కలిపితే నువ్వు ప్రేమించిన ఆదిత్యను నువ్వు దక్కించుకోవచ్చు అనిక జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి ఈవిడ ఇక ఆనంది అక్కకు ఎక్స్పోర్టా, ఇక ఆనంది అక్కకు వ్యతిరేకంగా ఉంటుంది, అందుకే ఇక నాకు కావాల్సింది అదే కదా, అక్కకు వ్యతిరేకం ఉన్న వాళ్ళతో చేతులు కలిపితేనే నేను నా ఆదిత్యను దక్కించుకోగలనని చెప్పి ఇక అలెక్య అయితే సరే ఇక నేను నా ఆదిత్య కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, ఇక నీతో చేతులు కలిపి నా ఆదిత్య నన్ను పెళ్లి చేసుకునేలా చేస్తావంటే ఖచ్చితంగా చేతులు కలుపుతాను అనిక జీవనతో ఇలా చేతులు కలుపుతూ ఉంటుంది ఈ రోజైతే అలెక్య. అప్పుడే ఇక జీవన అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఈ ఆనంది అంటే ఈ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం, తనను ఇంట్లో నుంచి పంపించేయడం చాలా కష్టం, ఇక బావగారితో సహా ఆనంది అంటే ఈ ఇంటి దేవత, ఇక ఆనంది గొప్పతనం గురించి చెప్పమంటే ఒకరోజు కూర్చొని మరి చెప్తారు ఈ ఇంట్లో వాళ్ళందరూ, అలాంటి ఆనందిపై ఇక మనం ఏం చేసినా వాళ్ళకు ఇక ఇష్టంగానే ఉంటుంది, ఎలాంటి దొంగతనం చేసి తన మీద మోపినా మనం మాత్రం వాళ్ళ ముందు బ్యాడ్ అవుతామో, ఆనందినే ఏ తప్పు చేయలేదని తెలిసిపోతుంది, కాబట్టి ఆనందిని మనం బయటకు పంపించేయడం కష్టం, కానీ శాశ్వతంగా పైకి పంపించేయడం చాలా ఈజీ అని ఇక ఇలా అంటూ ఉంటుంది జీవన అయితే. ఇక అప్పుడే అలెక్య ఆలోచిస్తూ ఉంటుంది, పాపం ఆనంది అక్క ఇక ఎంతో కష్టపడి నా ప్రాణాలను కాపాడింది, అలాంటి అక్క గురించి ఇప్పుడు ఇలా మాట్లాడుతుందేంటి ఈవిడ, ఇక అక్కను చంపేయడం అంటే పాపం కదా, ప్రాణాలను కాపాడిన వాళ్ళే మళ్ళీ ఇక తన ప్రాణాలను తీయడం పాపం, ఇక నేను ఈవిడతో చేతులు కలిపితే పాపం చేసిన దాన్ని అవుతానా అని ఇక ఆలోచిస్తూ మళ్ళీ ఇక నా ఆదిత్యను దక్కించుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను, ఇక నాకు కావాల్సింది నా ఆదిత్య ప్రేమ, ఆ ప్రేమ కోసమే కదా నేను అక్క నుండి మా కన్న వాళ్ళను వదిలేసి ఇక్కడ ఆది కోసం వచ్చాను, ఇక్కడికి వస్తే ఆది నన్ను మోసం చేసి ఈ ఆనంది అక్కని పెళ్లి చేసుకుంటే నేను ఎలా ఊరుకుంటాను, నా జీవితం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని ఇక ఇలా ఆలోచిస్తూ ఇక సరే ఇక ఆనంది అక్కను చంపడానికి నీతో చేతులు కలుపుతానని చెప్పి జీవనతో ఈ రోజైతే అలెక్య చేతులు కలుపుతుంది. ఇక అప్పుడే సునంద శశికాంత్ అయితే ఏంటి ఇంకా లేవలేదు ఆది అని ఇక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక శశికాంత్ అయితే నేనున్నాను కదా సునంద, నేను వెంటనే ఆది దగ్గరికి వెళ్ళి ఆదిని నిద్రలేపుతాను అని చెప్పి శశికాంత్ అయితే ఇక ఆదిత్య రూమ్లోకి వస్తూ ఉండగా ఇక వీళ్ళిద్దరైతే ఒక చోట నిలబడి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, ఆనందిని ఎలాగైనా శాశ్వతంగా లేకుండా చేయాలి, దానికి నేను చెప్పినట్టు చెయ్యి అని ఇక ఇలా జీవన అయితే ప్లాన్తో ఒక పాయిజన్ బాటిల్ తీసుకొచ్చి ఈ పాయిజన్ ఒక పాలల్లో నేను కలిపిస్తాను, నువ్వు తీసుకెళ్ళి ఆనందికి ఇవ్వు, ఆనంది అక్క తాగేదాకా నువ్వు అక్కడే ఉండు, తాగాక ఇక మన పని అయిపోయినట్టే, ఇక తను పైకి పోతుంది, నువ్వు ప్రేమించిన ఆదిత్యతో సంతోషంగా ఉండొచ్చు, నీకు అడ్డు ఎవరు ఉండరు అని ఇక ఇలా జీవన అయితే పాయిజన్ ఇచ్చి ఆనందిని చంపేయాలని ఇలా అలెక్యతో ప్లాన్ వేయడం చాటుగా ఇక శశికాంత్
శశికాంత్ అయితే చూస్తాడు. వాళ్ళ మాటలన్నీ వింటాడు. అది విన్న శశికాంత్ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటి ఈ జీవన ఇక మతిలేని దివ్యతో ఇలా మాట్లాడుతుందా, లేకుంటే దివ్య అలెక్యని ఇక అలెక్యకు గతం గుర్తొచ్చిందా అని ఇక షాక్లో ఉంటాడు. వెంటనే ఈ విషయం సునందకు చెప్పాలి అని ఇక సునంద దగ్గరికి వెళ్ళి, సునంద ఇక మన కోడలు ఆనందిని లేకుండా చేయడం కోసం ఆ అలెక్య జీవన ఇలా పాయిజన్ ఇవ్వాలని చూస్తున్నారు, ఇక మనకు దూరం చేయాలని చూస్తున్నారు ఆనందిని అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే. అప్పుడే ఇక సునంద అయితే, అవునా, ఆ జీవనకు ముందు నుండే మన మీద అనుమానం ఉందండి, ఇలాంటి ఏదో చెయ్యాలనే ఇక తను మనని అనుమానంగా చూస్తూ మన దగ్గర నుండి రహస్యాలు తెలుసుకోవాలనుకుంది. కానీ తనకు రహస్యం తెలిసిపోయిందా అంటే ఆ దివ్యకు గతం గుర్తొచ్చింది కాబట్టే ఆనందిని లేకుండా చేయాలనుకుంటుంది. లేకుంటే దివ్యకు తన అక్క ఆనంది అంటే ఇష్టమే కదా, ఇలా ఎందుకు చేయాలనుకుంటుంది? ఖచ్చితంగా తనకు గతం గుర్తొచ్చింది. అలెక్య ఆదిని దక్కించుకోవడం కోసమే, ఆనంది అడ్డు తొలగించుకోవడం కోసమే జీవనతో చేతులు కలిపి ఇక ఆనందిని ఇలా చెయ్యాలనుకుంటుంది అనిక ఈ రోజైతే సునంద శశికాంత్కైతే అర్థమైపోతుంది. ఎలాగైనా మన కోడల్ని మనమే కాపాడుకోవాలండి, వాళ్ళ నుండి ఇప్పుడు నిజం అందరికీ చెప్పలేము, ఇక ఇలా వాళ్ళ నుండి ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి అనిక వీళ్ళైతే ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే ఆది నిద్రలేచి వస్తూ ఉంటాడు. ఇక ఆదితో ఇదే విషయం చెప్తూ ఉంటారు. ఇక అలెక్యకు గతం గుర్తొచ్చింది, జీవనతో చేతులు కలిపి ఆనందిని లేకుండా చేయాలనుకుంటున్నారా అనిక వీళ్ళు అంటూ ఉండగా, ఇక ఆదిత్యకు కూడా తెలుసు కదా తను అలెక్య గతం గుర్తొచ్చిందని నైట్ వచ్చి హక్ చేసుకొని ఇలా నన్ను మోసం చేశానని కాలర్ పట్టుకొని ఇలా తిట్టేసింది కదా ఆదిత్యను. కాబట్టి నిజం అమ్మా నాన్నలకు కూడా తెలిసిపోయిందా అలెక్యకు గతం గుర్తొచ్చిందని అనిక ఇలా ఆదిత్య, సునంద, శశికాంత్ ముగ్గురు కూడా ఇప్పుడు ఎలా ఏం చేద్దాంరా అని ఇక మాట్లాడుకుంటూ ఉండగా, ఇక ఇంతలోనే ఇక్కడ ఇక జీవన అలెక్కైతే ఇలా బెడ్ కాఫీ లాగా ముందు పాలల్లో విషం కలిపి ఆనంది నిద్రలేవగానే నువ్వే వెళ్ళి ఇక ఆనందికి ఎదురుగా ఈ పాలు తీసుకెళ్ళి ఇవ్వు అలెక్య అనిక జీవన అయితే చెప్తూ ఉంటుంది. ఇక వీళ్ళు ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడిక జీవన ప్లాను వర్కౌట్ చేస్తుంది. ఇక అలెక్యతో పాలల్లో విషం కలిపి ఆనందికి తాగేలా చేస్తుంది. ఇక ఆనంది కూడా నా చెల్లెలు ఇంత ప్రేమగా తెచ్చింది అని చెప్పేసి, సరే దివ్య నీ కోసం తప్పకుండా నేను ఈ పాలు తాగుతానని చెప్పి ఇక ఇలా అలెక్కిచ్చిన పాలు ఈ రోజైతే ఆనంది తాగబోతుంది. అది తాగిన ఆనంది అయితే ఒక్కసారిగా ఇలా ఇక కుప్ప కూలిపోతుంది. నోట్లో నుండి ఇలా నురగలు వస్తూ కింద పడిపోతుంది. ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా శశికాంత్కి అయితే గుర్తొస్తుంది, ఇక ఆనందిని చంపడానికి వాళ్ళు పెద్ద ప్లానే వేశారు, ఇక మనం ఇక్కడున్నాం, ఆ ప్లాన్ వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారో ఏమో అని ఇక శశికాంత్ అయితే వెంటనే వెళ్ళి ఇక ఆనంది ఆనంది అని అరుస్తూ ఉంటాడు. కానీ ఆనంది అయితే అప్పటికే ఆ పాలు తాగేసి పడిపోతుంది. ఇక చాలా కోపంగా శశికాంత్ అయితే జీవన అలెక్య అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ, ఇక ఏంటి నా కోడలు ఆనందిని లేకుండా చేయాలని ఇలా మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను, ఇంతలోపే ఇలా చేశారేంటి, ఇక నా కోడల్ని నాకు దూరం చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టను, నా కోడలంటే నాకు ప్రాణం, ఈ ఇంటి దేవతను ఇలా చెయ్యాలనుకుంటారా అనిక జీవన అలెక్కిచ్చిన ప్లాన్ తెలుసుకొని జీవన చెంప పగలగొట్టి, పద మీ ఇద్దరికి ఇంట్లో స్థానం లేదని చెప్పి శశికాంత్ అయితే ఈరోజు అలెక్య జీవనను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి ఆనందిని కాపాడుకోవడం కోసం చాలా పరితపిస్తూ వెంటనే ఆనందిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇక ఆదిత్య కూడా అలెక్య జీవన గురించి తెలుసుకొని, ఇక నా అలెక్య ఇంత చెడ్డదా, తన ప్రాణాలను కాపాడిన వాళ్ళని చంపాలనుకుంది, తన మనసత్వం ఇలాంటిదా, ఇక నేను అప్పుడు ప్రేమలో ఉన్నాను కాబట్టి తన మనసత్వం అర్థం చేసుకోలేకపోయాను, ఇప్పుడు తెలుస్తుంది నేను ప్రేమించింది ఇలాంటిదన్నా అని చెప్పి చాలా కోపాన్ని పెంచుకుంటాడు ఆదిత్య అయితే అలెక్య మీద. ఇక అలెక్య అయితే ఎలాగైనా ఆనంది అడ్డు తొలగిపోతుంది, నేను ఆదిత్య హ్యాపీగా ఉండొచ్చని సంతోషంగా ఉంటుంది. కానీ ఇక ఆదిత్య అయితే ఇలా అలెక్యను చీకొట్టి ఇక్కడ నుండి వెళ్ళిపో అని జీవనను అలెక్యనైతే ఇంట్లో నుంచి పంపించేసి, ఇక ఆనందిని కాపాడుకోవాలి, ఇక ఆనంది లేకుంటే నేను బ్రతకలేను, ఆనందికి ఏమైనా అయితే నేను కూడా చచ్చిపోతానని చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక సునంద ఇలా ఇక శశికాంత్, చైతన్య అందరూ కూడా ఇక ఆనంది కోసం చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఆనందికి ఏం కాకుండా నువ్వే కాపాడాలి దేవుడా అని ఇక దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆనంది ప్రాణాలను ఎలాగైనా కాపాడుకుంటారు సునంద ఇక శశికాంత్, ఆదిత్య అనిపిస్తుంది. వీళ్ళిద్దరికైతే సరైన విధంగా బుద్ధి చెప్తారు శశికాంత్, ఆదిత్య.
చూద్దాం మరి ఇక ఆనంది కోలుకున్న తర్వాత తనని చంపాలని చూసిన జీవనకు అలేఖ్యకు ఎలా బుద్ధి చెప్పబోతుంది మరి ఇక ఆనంది అనేది చూడాలి తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.